నమస్కారం. ఇవాళ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నటరత్న, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, అలాగే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మొదలవడానికి మూల పురుషుడు, ఆయన మానసిక పుత్రిక, అలాగే పద్మశ్రీ నటరత్న, పేదవాడు ఆఖరి బాధ తెలిసిన అన్న, అలాగే జనం భవితకు బాట వేసిన అమ్మ, అలాగే ఆయన ఆదరించిన మహిళలకు వాడికి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతిని పురస్కరించుకుని ఈరోజు కేవలం మన రాష్ట్రాల్లోనే కాదు, ఆంధ్ర తెలంగాణే కాదు, తెలుగు భాష మాట్లాడుతున్న ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి వారు, మన ప్రవాస తెలుగు వారైతేనేమి, ప్రపంచ వ్యాప్తంగా ప్రవాస తెలుగు వారైతేనేమి, అందరూ కూడా ఈరోజు రామారావు గారికి ఘన నివాళులు అర్పించుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన తెలుగు జాతిలో పుట్టడం అనేది తెలుగు జాతి చేసుకున్న అదృష్టం అయితే, మనమందరం ఆయన పుట్టిన తెలుగు జాతిలో మనం కూడా పుట్టడం అనేది మనం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు అనే కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు, ఏంటంటే తారమండలంలోని తారక తారకుడు, ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ ధురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడని. మరి ఆయన ముఖ్యంగా నటుడుగా చూసుకుంటే ఆయన వేణి పాత్ర లేదు. అంటే ఎన్టీఆర్ అంటే నటనకు ఒక నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. అలాగే రాజకీయాల్లో చూసుకుంటే ఎన్టీఆర్ అంటే ఒక నూతన జాతికి ఒక ఆరంభ మంత్రం, అలాగే ఎన్టీఆర్ అంటే ఒక నూతన జాతికి ఒక మార్గదర్శకం, ఒక సకారంభానికి ఆయన. అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకి దైవ సమానం. అలాగే ఎన్టీఆర్ అంటే యువతకి ఒక ఆదర్శం, అలాగే నెత్తులు మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన జీవితమే భగవద్గీతలా సాగిన ఒక మహత్తర జీవితం నందమూరి తారక రామారావు. అందుకే ఆయన నిరంతర ప్రజల గుండెల్లో నిత్య యవ్వన, నిత్య జీవన, నిత్యాభిమాన భూషుడయ్యాడు. నిండు గుండెల్లో సజీవంగా నిలిచే ఒక నిజామృతాన్ని తాగిన దేవుడిలో మారాడు. మరణం లేని జనస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు. ఎవరికి దక్కని ఒక ఘనమైన మహత్తర జన్మను పొందాడు నందమూరి తారక రామారావు. అందుకే అటువంటి ఆయనకి మరణం అయింది. ఆయన నిత్యం వెలిగే ఒక మహనీయ మహత్తర జీవిత విధానం నందమూరి తారక రామారావు. అలాగే ఆనాడు మనం చూసుకుంటే ఆయన చేసిన పాత్రలు లేవు నటుడిగా. అక్కడ పౌరాణికాలు ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జాబులీలు పడ్డాయి, సాంఘికాలు సామరభజ గమనాలు అయ్యాయి. అలాగే పద్యం పదునెక్కింది, పాట నాటు నిలిచింది. అలాగే కళాప తల్లి కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, కలగల నవ్వింది. మన దేశంలోనే కదా, ప్రపంచంలో మనం ఎక్కడ వెతికి చూసినా కూడా అటువంటి నటధీరుడు, నటనలోని ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే ప్రవేశం చేసి అడుగడుగులో ఆ పాత్ర నింపుకుని నటనకు న్యాయం చేసే మహానుభావుడు ఆయన అని నేనే కాదు, ప్రతి ఒక్కడు ఒప్పుకుని తీరుతారు. అటువంటిది ఆయన. మరి ఆనాడు కేవలం ఆయన మేము ముఖ్యంగా కనుపూసుకున్నప్పుడు కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించి, మరి తెలుగుదేశం పార్టీ పుట్టింది శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన ఖండరాల్లో నుంచి, రైతన్నల కూలీల నెత్తుల్లో నుంచి, అలాగే నిరుపేదల కన్నీటిలో నుంచి, అలాగే కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అనార్థుల ఆక్రందనలో నుంచి పుట్టింది తెలుగుదేశం. ఆనాడు మరి ప్రతి తెలుగు బిడ్డ, ప్రతి తెలుగు గడ్డ, నేను తెలుగు వాడిని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, ఆత్మవిశ్వాసం, దానికి పదులు పెట్టి నేను బయటికి లాక్కొచ్చి చూపే ధైర్యం ఇచ్చిన తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. అలాగే మరి ఆయన ప్రతి తెలుగు బిడ్డ కూడా బుట్టు కోయక ముందే ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. అంతవరకు చాలా మందికి అతను రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు, చాలా మందికి తెలియదు కూడా. అటువంటిది వాళ్ళందరిలో కూడా చైతన్యం తీసుకొచ్చి, రాజకీయ చైతన్యం తీసుకొచ్చి, వాళ్ళందరూ కూడా ఆ రోజు కొందరే ఈ యొక్క రాజకీయాల్ని శాసిస్తుండేవారు. అటువంటిది వెనుకబడిన తరగతులు అయితేనేమి, బడుగు బలి అయిన వర్గాలు అయితేనేమి, తాడిది పీడిత కులాలు అయితేనేమి, అలాగే డాక్టర్లు అయితేనేమి, లాయర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్లు అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అయితేనేమి, వాళ్ళందరినీ కూడా రాజకీయాలకు తీసుకొచ్చి కొత్త రాజకీయ వరబడి మొదలుపెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఎన్నో విఫలపాత్మకమైన పథకాలను తీసుకురావడం జరిగింది. అవి ప్రజలకు ఉపయోగపడేవి, అలాగే సానుకూలమైనవి కూడా. ఎన్టీ రామారావు గారు ముందు తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, ఆయన అమలు
చేసిన పథకాలు మరి ఈ రోజుకి అందరూ పేర్లు మార్చి వాటిని కొనసాగించడం తప్ప లేకపోతే వాళ్ళకి వేరే గతి లేదు. దట్ ఈస్ ఎన్టీఆర్. సరే, ఇవాళ మన బసవతారక ఇండో అమెరికన్ హాస్పిటల్ విషయానికి వస్తే ఆనాడు మా అమ్మగారు స్వర్గీయ శ్రీ నందమూరి బసవరామ తారకం గారు క్యాన్సర్ బారిన పడి ఆవిడ చనిపోవడం, అప్పుడు ఆవిడ అక్కడ చెన్నైలో కూడా అడియార్ హాస్పిటల్లో ట్రీట్ చేయడం జరిగింది. అలాగే అమెరికా కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినా ఆవిడ క్యాన్సర్ బారిన పడి శివైక్యం లింగైక్యం కూడా పరమపదించడం జరిగింది. ఆవిడ ఆఖరి కోరిక ఎంతో ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని నిరుపేదలకి అతి తక్కువ ధరకి అందించాలి, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందించాలని ఆవిడ కోరిక. దాన్ని పురస్కరించుకొని ఆయన ఆనాడు 1980లో ఈ యొక్క ఆసుపత్రికి పునాది వేయడం జరిగింది. ఆ తర్వాత కొంచెం 10 ఏళ్ళు పట్టింది. ఆర్థిక పరిస్థితి, ఎందుకంటే ఇది చారిటీ, నో ప్రాఫిట్ నో లాస్. దాతలు, బ్యాంకులు, లేకపోతే ఏమన్నా పారిశ్రామికవేత్తలు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ వాటి మీద ఆధారపడి పడాల్సిందే తప్పితే చాలా మంది ముందుకొచ్చి, ముఖ్యంగా మనం గుర్తించుకోవాల్సింది ఇక్కడ మన కాకతీయ సిమెంట్స్ ఆయన వెంకటేశ్వర గారిని, అలాగే మన పోలవరపు తులసి గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ముందుకొచ్చి మరి ఆర్థికంగా సహాయం అందించడం జరిగింది. 10 ఏళ్ళు పట్టింది ఆసుపత్రి పూర్తవడానికి. ఆ తర్వాత 2000లో అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా 700 కోట్లు టాటా సూరజ్జీ ట్రస్ట్ నుంచి, అలాగే ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా డబ్బులు సమకూర్చి ఈ యొక్క ఆసుపత్రిని పూర్తి చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారు అప్పటి ప్రధానమంత్రి గారి చేత ఆయన దీన్ని ప్రారంభించడం జరిగింది ఆసుపత్రి. అప్పటి నుంచి అప్పుడు ఏం లేదు, ఇక్కడ అంత బండలే, ఏంటి ఇక్కడ కడతా ఆసుపత్రి అన్నారు. ఇవాళ చూడండి, ప్రపంచంలోనే మన జూబ్లీస్ ఇవాళ ఎంత పేరు ప్రతిష్టాలంటే ఎంత దినదినాభివృద్ధి చెంది ఈ ప్రాంతం అంతా కూడా ఇవాళ మనం చూస్తే ప్రపంచంలోనే అన్ని అంతర్జాతీయ మనం బాంబే కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి అన్నిటితో ధరల విషయంలో తురతూగుతుందంటే మరి ఆయన దూరదృష్టి ఆ రోజు ఆయన్ని. అలాగే నాకు ముందు చైర్మన్లు ఎంతో మంది, అలాగే నాకు ముందు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఎంతో మంది ఈ యొక్క ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు. వాళ్ళంతా కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలు, మేధాశక్తిని అయితేనేమి, ఆర్థిక శక్తిని అయితేనేమి అంతా ధారపోశారు. అలాగే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితేనేమి, లేకపోతే మా బ్యాంకర్స్ అయితేనేమి, అలాగే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రియలిస్ట్ అయితేనేమి ఎంతో మంది ముందుకొచ్చి ఈ యొక్క ఆసుపత్రి అభివృద్ధి కోసం ఎంతో వాళ్ళు సహాయ సహకారాలు అందించారు. అలాగే ఏదైతే అమ్మగారి కోరిక ఉందో ఆ అమ్మగారి కోరిక మేరకు తర్వాత నేను వాళ్ళకి 14 సంవత్సరాలు అవుతుంది చైర్మన్ గా బాధ్యతలు తీసుకుని మరి ఈ ఆసుపత్రి యొక్క అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు మాకు అందరి మా ఏదైతే డాక్టర్స్ బృందం ఉందో, లేకపోతే నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ వాళ్ళందరూ, ముఖ్యంగా డాక్టర్లు వాళ్ళ సలహాల మేరకు మన ఆసుపత్రి ఏదైతే మా అమ్మగారి కోరుకుందో ఎటువంటి బయట హాస్పిటల్స్ కి తగ్గకుండా మన వైద్యం అందించాలి అన్నది దృష్టిలో పెట్టుకుని మరి పరికరాలన్నీ కూడా అత్యాధునికమైన పరికరాలు, రోబోటిక్ సర్జరీ అయితేనేమి, అన్ని పెట్ స్కాన్ అయితేనేమి, ఇటువంటి అన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఈ యొక్క ఆసుపత్రిని ఈ రోజు భారతదేశం గర్వించదగ్గ సింగిల్ స్పెషాలిటీ క్యాన్సర్ హాస్పిటల్ గా అభివృద్ధి చెందింది. మరి పెరుగుతున్న రోగులు కూడా సంఖ్య ఎక్కువ చూస్తే ఒకప్పుడు ఏదో కార్డియాక్ అనేవాళ్ళం, ఇవాళేమో తర్వాత క్యాన్సర్ అనేవాళ్ళం. ఇవాళ క్యాన్సరే మొదటి ఇదిగా గుర్తించారు. ఇప్పుడు దానికి పెరుగుతున్న సంఖ్యను బట్టి ఆసుపత్రిని కూడా దినదిన ఇప్పటికీ అభివృద్ధి చేసుకుంటూ, అలాగే రేపు అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా త్వరగతిలో మన ఆసుపత్రి అక్కడ కూడా నిర్మించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. సరే, ఈ యొక్క ఆసుపత్రి ఈ స్థాయికి రావడానికి, చేరుకోవడానికి కారకులైన మా సహచార బోర్డు మెంబర్స్కి అయితేనేమి, అలాగే ఇక్కడ డాక్టర్లకి అయితేనేమి, నాన్ మెడికల్, పారామెడికల్, అలాగే నర్సింగ్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మా యొక్క బోర్డు నుంచి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి వారికి కావాల్సిన సహకారాలు ఎల్లప్పటికీ అందిస్తూ ఉంటామని తెలియజేసుకుంటూ ఆయన దీవెనలు ఉండాలని, ఆవిడ ఆత్మ శాంతించాలని, ఆయన ఇంకే బ్రతికే ఉన్నారు. ఎందుకంటే many people die like my father, but they are still with us, sweet in memories as they were flesh and blood, loving and beloved forever. అప్పటి దంపతులు వాళ్ళ బిడ్డగా పుట్టినందుకు మరి నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంపుతుడు, విశ్వానికి విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన నా తండ్రి గారు, నా దైవం, కారణ జన్ముడు ఆయన ఎన్టీ రామారావు గారికి
ఈ సందర్భంగా ఎందుకంటే ఆయన కుటుంబం కేవలం ఇవాళ మా కుటుంబం వరకే కాదు, నా తోడ పుట్టిన వాళ్ళే కాదు. ఇవాళ ఒక కుటుంబం ఉంటే ఇక్కడికి వచ్చే వైద్యం కోసం వచ్చే వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులే. మీరంతా కూడా సహకరిస్తున్నారు మా వైద్యానికి. మీ అందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీని ఇచ్చారు. పెద్ద కుటుంబం, ఒకటి వసుదైక కుటుంబం. ఈ యొక్క మన సత్సంబంధం కొనసాగాలని అంటే నేను కోరుకునేది ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా త్వరగతిన కోరుకోవాలని, అలాగే కోరుకుంటున్నారు. ఇంకా వచ్చే వాళ్ళందరూ కూడా కోరుకుంటారు అని తెలియజేసుకుంటూ మరి మరొకసారి ఆయనకి నా ఘన నివాళులు అర్పించుకుంటూ అందరి ఆసుపత్రి తరఫున, మా బోర్డు తరఫున, మా అందరి డాక్టర్స్, మరి మెడికల్, నాన్ మెడికల్, పారామెడికల్ సిబ్బంది, అలాగే నర్సింగ్ స్టాఫ్ అందరి తరఫున కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.